ఒకే ఇంట్లో 80 ఓట్లు ఉండడం, అది కూడా ఒక చిన్న గదిలో 80 ఓట్లు ఉండడం అంటే అసహజం. అలాంటిది ఒక 40,000 ఓట్లు, ఒక లక్ష పైబడిన ఓట్లు అవి అవి ఫేక్ ఓట్లు అన్నట్టుగా మనకు నిరూపితమైనవి రాహుల్ గాంధీ చెప్పినవి. అయితే రాహుల్ గాంధీ చెప్పినయన్నీ అబద్ధమని వీళ్ళు అంటున్నా గాని నిరూపించలేకపోతున్నారు. ఎందుకు మరి? ఇది క్వశ్చన్. నిరూపించాలి గదా! అది మా మీద ఒక నింద వేసింది కదా, అవి మేము వాస్తవ రూపంలో నిరూపిస్తాం. మీకు కావాల్సింటే మీరు మాన్యువల్ పేపర్స్ మీరు అడిగినట్టుగా మేము మా కాడున్న మాన్యువల్ పేపర్ ఇచ్చాము. మాన్యువల్ పేపర్లు ఎన్ని ఉన్నాయి, అవి మీరు చూసుకోలేకపోతున్నారు కదా, అవి డిజిటల్ రూపంలో ఇవ్వగలుగుతాం మీరు అడిగినట్టుగా అని ఎందుకు చెప్పలేకపోతుంది ఈసీ? ఇంత డిజిటల్ టెక్నాలజీ మన భారతదేశానికి వచ్చినప్పుడు ఆ డిజిటల్ టెక్నాలజీ యూజ్ చేసుకొని సీసీ రికార్డు ఎలక్షన్ జరుగుతున్నప్పుడు సీసీ రికార్డ్ ఫుటేజ్ని ఎందుకు తీసేస్తున్నారు? అలాగే ఈవీఎం సంబంధించిన రికార్డే కానీ వివిప్యాలకు సంబంధించిన ఓట్లకు సంబంధించిన వాటిని అన్నిటినీ 15-20 రోజుల్లో ఎందుకు కాల్చివేస్తున్నారు? అవి కనుమరుగు అయ్యేటట్టుగా చేస్తున్నారు. ఆ రికార్డ్స్ అన్ని భూస్థాపితం చేస్తున్నారు ఎందుకని అడిగితే ఆన్సర్ లేకుండా పోతుంది ఈసీ కాడ. ఇలాంటి విషయాల కాడనే అనుమానం వస్తుంది. ప్రతిపక్షాలకే కానీ భారతీయులకే కానీ ఇక్కడే అనుమానం వస్తుంది. ఎందుకు ఇలా డిస్ట్రాయిడ్ చేస్తున్నారో వాటన్నింటినీ అనే ఆలోచన వచ్చినప్పుడు ఇక్కడ మొత్తం దొరికిపోతుంది దొంగ. అది మోడీ ప్రభుత్వానికి పెద్ద మచ్చగా మారిపోతుంది. మోడీ నిరూపించుకోలేకపోతున్నాడు. అలాగే ఎలక్షన్ కమిషన్ సంబంధించి ఈసీ కూడా నిరూపించుకోలేకపోతుంది. అది స్టేట్ ఎలక్షన్ అయినా కానీ సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కానీ తప్పుల్ని నిరూపించుకోలేకపోతుంది. నిన్న రాహుల్ గాంధీ చేసిన ఐదు రకాల ఆరోపణలకి ఆన్సర్ లేకుండా ప్రతిదాడికి దిగుతుంది ఈసీ అండ్ బీజేపీ. రెండు ప్రతిదాడికి దిగుతుంది. ఆ ప్రతిదాడికి దిగుతున్నప్పుడే హస్తం గుర్తు ఆ 5 కారణాలతోటే రేపు ఎలక్షన్లలో గెలవబోతుందనేది సంకేతాన్ని భారతీయులకు ఇస్తుంది. అవి ఎప్పుడైతే నిరూపించుకుంటుందో అప్పుడే హస్తం చెయ్యి గుర్తు డౌన్ అవుతుంది, లేదంటే అప్పులోకి వెళ్ళిపోతుంది. ఇది వాస్తవం. హస్తం గుర్తు 5 రకాల కారణాలని ఎప్పుడైతే చూపించిందో అప్పుడే సగం విజయం హస్తం చేతిలో ఉంది.